హాయ్ ఎవ్రీవన్. మన ఇంట్లో ఉండే అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉండి ఏ పనైనా చాలా ఈజీగా ఓపికగా చేసుకుంటున్నారు అంటే వాళ్ళు తినే ఫుడ్ అన్నమాట. మీలో ఎవరికైనా తెలుసా? మీ అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ వాళ్ళు ఏజ్లో ఉన్నప్పుడు ఏం తినేవారు చెప్పారా? తెలియకపోతే ఈ వీడియో చూడండి. దీని నేమ్ ఏమో గంట్లు అనమాట. దీన్ని గంట్లు అంటారు. హెల్త్కి చాలా మంచిది. ఇది ప్రాసెస్ ఫస్ట్ టైం అయితే చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత అలా మనకు అలవాటు అయిపోతుంది. ఇలా మనం వాటర్ వేసి దంచుకోవాలి. దాని మీద ఉన్న పీల్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఎలా దంచాలి అంటే ఫుల్ పీల్ అంతా బయటకు వచ్చినంత వరకు దంచాలి. ఆ పీల్ అంతా వచ్చేసిన తర్వాత కొంచెం సన్లైట్లో ఎండబెడితే దాని మీద ఉన్న తొక్కంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. 1-2 అవర్స్ మనం ఎండబెడితే సరిపోతుంది. తొక్కంతా బయటకు వచ్చేస్తుంది. ఇది ప్రాసెస్ చాలా సింపులే. రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలానే కుక్ చేసుకోవాలి. ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాం. మనం ఒక గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటే అందులో 1/2 కప్ గంటలు తీసుకోవాలి. ఎక్కువ వాష్ చేయకూడదు అనమాట. ఎందుకు ఎక్కువ వాష్ చేయకూడదు అంటే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ లేదంటే పీలు బయటకు వచ్చేస్తుంది. 2 సమానంగా తీసుకునే అవసరం లేదు. కొంచెం లైట్గా తీసుకుంటే సరిపోతుంది. 2 మిక్స్ చేసి వాష్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే కుకింగ్లోనే రైస్ ఎలా అయితే వాటర్ క్వాంటిటీ వేస్తామో అలానే కొంచెం ఎక్స్ట్రా వేయాలి. ఎందుకంటే గంటలు వేసాం కాబట్టి కొంచెం చప్పగా ఉంటుందన్నమాట. కొంచెం టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం ఎలా అయితే బాయిల్ చేసుకుంటామో రైస్ సేమ్ మెథడ్లోనే బాయిల్ చేసుకోవాలి. ఇవి కొన్ని వెబ్సైట్లో దొరుకుతున్నాయి. మీకు తెలియకపోతే కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను వెబ్సైట్ లింక్ అన్నది సెండ్ చేస్తాను. ఇది మనం డైలీ తింటే చాలా మంచిది. లేదు అనుకుంటే వీక్లీ తిన్నా చాలా మంచిది. చాలా హెల్దీ ఫుడ్ అనమాట. నాకు కూడా రీసెంట్లీ తెలిసింది. అప్పుడులో మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు తినేవారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి.